హాయ్ అందరికీ, ఎట్లున్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న నైట్ మా శామ్ కూడా ఆడుకొని ఇట్లా చిందర వందర చేసిండు అనమాట. రాత్రి నేను తనకంటే ముందు ఆడుకున్నా, అందుకోసం అని చెప్పేసి నేను నిద్రపోయిన తర్వాత తను చేసిన పని ఇది. రోజు ఇంతే చేస్తుంది. ఫస్ట్ ఇక టాయ్స్ అన్నీ ఎత్తేసిన తర్వాత నా డే స్టార్ట్ అవుతుంది. ఇవి ఎత్తలోపే నాకు సగం ఎక్సర్సైజ్ అయిపోతుంది. నేను ఉంటే కూడా ఆడుకుంటుంది, కానీ ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్ని టాయ్స్ అన్ని బాక్స్లో వేసి ఎక్కడక్కడ నీట్గా సర్ది పెడుతుంది. లేదంటే నేను మళ్ళీ తిడతానేమని చెప్పేసి అని భయపడుతుంది. ఒక్కరోజు వాళ్ళకంటే ముందు పడుకున్నందుకు మా ఆయన మా పాప కలిసి చేసిన కళాఖండం ఇది. ఎన్ని టాయ్స్ ఉంటాయో అయినా సరే బయటికి ఎప్పుడైనా వెళ్తే ఏదైనా కనిపిస్తే అది ఇంట్లో ఉన్నా సరే కలర్ మాత్రం వేరేది ఉందని తీసుకుంటారు. ఇద్దరు తోడుదొంగలు మా ఇంట్లో. చూసిరా, టిష్యూ పేపర్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఇట్లా గ్లాస్లో నింపింది. ఎందుకు నింపిందో మరి. ఎలక కట్ చేసినట్టు కట్ చేసింది. మేబీ ఎలక కూడా ఇంత చిన్న చిన్న కట్ చేయదేమో. ఎందుకు కట్ చేసిందో మరి. ఏం ఆటలో ఏం ఆడుతున్నాయి కాదు, పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతుంది. నేను లేకుంటే మా వాళ్ళకి పండగ. ఇక ఇల్లు వీకి పందిరి వేస్తారు, ఇక ఇష్టం వచ్చినట్లు చేస్తారు. అట్లా గోల గోల అల్లరి అల్లరి, అబ్బో తట్టుకోలేం వాళ్ళిద్దరిని అస్సలు. ఇంకా అవన్నీ ఎత్తేసి ఇల్లు తుడిచేసుకొని అంట్లు కూడా అన్నీ కడిగేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకొని ఫస్ట్ కాఫీ పెట్టుకొని తాగేసి పూజ చేద్దామని చెప్పేసి అని చేసేసిన. పూజ అయిపోయింది. ఇప్పుడే ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా గణేష్ పూజ చేయాలి. గణేష్ వచ్చేసిండు, ఇంకా ఓపెన్ చేయలే. ఎట్లుండో తెలీదు. నాకు తెలిసి మట్టి గణేష్ అనుకుంటున్నా. ఆల్మోస్ట్ మట్టి గణేష్ పెట్టాలి అని చెప్పినప్పటి నుంచి మట్టి గణేష్ తెస్తున్నాం. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. మట్టి గణేష్ దొరకకపోతే షార్టేజ్ ఉంటే అప్పుడు మాత్రం కలర్ గణేష్ పెట్టినాము. పూజా సామాను కూడా వచ్చినాయి. పువ్వులు పూజ కోసం పువ్వులు తెమ్మంటే మా ఆయన బంతి పువ్వులు తీసుకొచ్చిండు. ఎల్లో కలర్ ఇట్లాంటి పువ్వులు తీసుకురా అని చెప్తే ఇవి కూడా ఎల్లో కలరే కదా అని చెప్పి ఇవి తీసుకొచ్చిండు. అట్లా ఉంటుంది. ఇవి కూడా నేను మా ఆయనకి పూజ కోసం అని చెప్పి దేవుడికి పెట్టడానికి ఫ్లవర్స్ తీసుకురా ఎల్లో కలర్వి అంటే బంతి పూలు తీసుకొని వచ్చిండు. నేనేమో చామంతి పూలు అని చెప్పిన. చూసిరా మా బొజ్జ గణప ఎంత బాగున్నాడు కదా, క్యూట్గా ఉన్నాడు కదా. మళ్ళీ నాకు మా చెట్టు పువ్వులే వాడక తప్పలేదు. మళ్ళీ వెళ్ళమంతం పువ్వులకి అంటే తనకి ఆఫీస్కి వెళ్ళిండు. అంటే ఆఫీస్లో కూడా వినాయకుని పెడతాం, పూజ చేయాలి కదా. ఇక అప్పటికే లేట్ అయిపోయిందని ఉన్నవాటితో చేసేసుకుందామని అంతకుముందు సపరేట్గా హాల్లో పూజ పెట్టేదాన్ని. అంటే హాల్లో వినాయకుని సపరేట్గా పెట్టేదాన్ని. ఇక హాల్లో కొంచెం ప్లేస్ అనేది కంజస్టెడ్ అయిపోయింది. ఇక్కడే దేవుడి ఫొటోస్ కిందే సెల్ఫ్లో పెట్టుకున్నాం. అయినా ఈసారి నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు వినాయకుడి పూజ. అంత వినాయక చవితి హెల్త్ బాగోలేకపోవడం, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం, ఇక మనం ఎట్లున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి చేసుకోవడం మాత్రం వదిలేయద్దు కదా. ఇంకా లేట్ అయిందని అన్నాను కదా, ఫాస్ట్గా అంతా రెడీ చేసుకుంటున్నా. పూజ సామాన్ ఎప్పుడు కూడా ఒకరోజు ముందే ఈ ఆకులు పత్రి ఇవన్నీ ఉంటాయి కదా, ఒకరోజు ముందే డే బిఫోరే తెచ్చుకుంటుండే. ఈసారి అట్లా కాకుండా వినాయక చవితి రోజు తెచ్చుకున్నందుకు కొంచెం లేట్ అయింది. పూజ సామాన్ వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నా, కానీ టైం లేక డ్రెస్లోనే ఉన్నాను. శారీ కట్టుకునేంత టైం లేదు, అంత ఓపిక కూడా లేకుండే, కొంచెం హెడేక్గా ఉందని. మేబీ అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ గణేష్ చవితి ఇంకా మంచిగా చేసుకుందాం. మొన్న వరలక్ష్మి వ్రతం కూడా మంచిగా చేసుకున్నాం, మంచిగా అయింది. కానీ ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం 2వ వారం కాకుండా 3వ వారం చేసుకున్నా వీలవ్వక. కానీ వినాయక చవితి కంటే కూడా వరలక్ష్మి వ్రతానికి చాలా బిజీ ఉంటాం. అప్పుడు మా ఆయనకు హాలిడే ఉండదు. వినాయక చవితి కంటే హాలిడే ఉంటుంది కాబట్టి తను కొంచెం హెల్ప్ చేస్తాడు. వరలక్ష్మి వ్రతానికి హాలిడే ఉండదు, తను వెళ్ళిపోతాడు. పాప కూడా స్కూల్ ఉంటుంది, పాప కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకొకదానే కాబట్టి కొంచెం బిజీ ఉంటాం. మొన్న వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక వీడియో తీసుకుంటూ వంటలు పూజ చేయాలంటే కష్టం కదా, మళ్ళీ లేట్ కూడా అవుతుంది. నేనైతే ఇట్లా వినాయక చవితి నా పెళ్ళైనప్పటి నుంచి చేసుకుంటున్నా. విగ్రహం పెట్టుకోవడం, ఇట్లా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కూడా మా పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నా. మా అత్తయ్య వాళ్ళకి అన్ని పూజలు వ్రతాలు ఉన్నాయన్నమాట, అమ్మ వాళ్ళకి అట్లా కాదు. ఇక్కడ మా పాప చూసిర్రా, తనకి ఇట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. నేను చేస్తా అంటుంది. అందుకే సరేదా అని చెప్పేసి అని నేను దీపం పెట్టేసిన, తనని అగరబత్తులు వెలిగించని చెప్పిన. ఇలా మొత్తానికైతే మా బొజ్జ గణపయ్యని కూర్చోబెట్టేసినాము. ఆడపిల్లలందరూ అంతే కదా, ఆడపిల్లలు ఇంట్లో ఉంటేనే ఆ కళనే వేరు. అన్నిట్లో నేను ఉంటా, నాకు కూడా ఇష్టం, నేను కూడా చేస్తా అని ముందుకు వస్తారు. మా ఇంట్లో అయితే మా లక్ష్మీదేవి వినాయకుడికి అగరబత్తులు వెలిగిస్తూ ఉంది, తిప్పుతూ ఉంది. నేను ఈ మధ్యన ఒకటి విన్నా, ఆడపిల్లల్ని కని పెంచి పోషించి పెద్ద చేసి చదివించి ఒక ఇంటికి అంటే అత్తారింటికి పంపే స్తోమత శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆడపిల్లలు పుడతారు అని.
అందరికీ పుట్టరని. నిజమే కదా, ఎంత అదృష్టం చేసుకుంటే ఒక ఆడపిల్ల పుడుతుంది, ఎంత పెట్టి పుట్టాలి ఆడపిల్లలు ఉండాలంటే. మేము ఏం చేసినామో మరి తెలియదు కానీ మాకైతే తింగరి పిల్ల పుట్టేసింది. అందరు వినాయకుడికి మొక్కేసింది. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకా ఈరోజు స్పెషల్గా కలగూర చేస్తారు కదా, నాకు అది కూర కంటే కూడా ఇట్లా పప్పులాగా ఇష్టం. అందుకే కొంచెం పప్పు వేసుకొని కొంచెం పప్పులాగా, కొంచెం గట్టి పప్పులాగా చేస్తాం. ఇవాళ సాటర్డే కాబట్టి మా ఆయన ఫాస్టింగ్ ఉంటాడు, అంటే ఎవ్రీ సాటర్డే ఉంటాడు అనమాట. ఇక తను ఏం తినరు కాబట్టి నాకు మా పాపకు మాత్రమే కొంచెం చేసుకుంటున్నాము. మార్నింగ్ టిఫిన్కి అయితే నేను పనిలో ఉన్నాను, మా ఆయన ఉప్మా చేసి పాపకు తినిపించేసిండు. నేను ఇక పూజ అయిన తర్వాత తిన్నా. ఇక అటు వంట చేసుకుంటే ఇటు పూజ ఏర్పాట్లు చేసేసుకున్నా. పూజ అయిపోయిన తర్వాత ఇవాళ ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే ఉండ్రాళ్ళ పాయసం పెడతామని చెప్పేసి అని ఉండ్రాలు చేస్తున్నా. కప్పు బియ్యం పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని వాటర్ వేడైన తర్వాత బియ్యం పిండి అందులో వేసి కొంచెం కలుపుకున్నామంటే అది కొంచెం చపాతీ పిండిలాగా ముద్దలాగా, అంటే చపాతీ పిండి కొంచెం గట్టిగా ఇట్లా ఉంటుంది కదా, అట్లా రావాలి. చల్లారిన తర్వాత బాల్స్ లాగా లేదా ఇట్లా పొడుగు ఎక్కువగా బాల్సే చేసుకోవాలి, పొడుగుగా కొన్ని తక్కువ చేసుకోవాలి. పాలల్లో వేసుకొని వేడి స్టవ్ పైన కడాయి పెట్టి పాలల్లో వేసుకొని ఒక 80% ఈ బాల్స్ ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకుంటే ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అవుతుంది. మా అత్తయ్య వాళ్ళ సైడు ఇట్లా బియ్యం పిండితో చేస్తారనమాట ఉండ్రాళ్ళ పాయసం. అమ్మ వాళ్ళ సైడ్ ఏమో గోధుమ పిండితో చేస్తారు. అదైతే మరి సింపుల్, ఇంకా సింపుల్గా చేస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. పాలేమయ్యారు, వాటరు, చక్కెర, గోధుమ పిండి, ఇలాచి పౌడర్, ఇవి 4 ఉంటే సరిపోయి బాల్స్ చేసేసి వాటర్ మసిలిన తర్వాత అందులో ఇవి వేసేసి ఉడికిన తర్వాత చక్కెర, ఇలాచి పౌడర్ వేసేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ ఉంటుంది అమ్మ వాళ్ళ సైడు. ఇక్కడ మా పాప నాకు హెల్ప్ చేస్తా అని చేస్తుంది, కానీ నిజంగా హెల్ప్ అనుకున్నారు, హెల్ప్ కాదు. నేను చేసిన వాటిని తీసుకొని నువ్వు రౌండ్గా చేస్తలేవమ్మా, నేను చేస్తా అని వాటిని ఎటు కాకుండా చేస్తుంది, ఓవల్ షేప్లో. మొత్తానికి అటు ఇటు చేసి పాయసం రెడీ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసినాము. మంచిగా వినాయకుడు తినేసిండు, హాయిగా పడుకుండు, డిస్టర్బ్ చేయకండి. మా అమ్మ వాళ్ళకి ఇట్లా ఇంట్లో విగ్రహం పెట్టుకునే వంచన అనేది లేదనమాట. అంటే అందరికీ ఉండదంటారు కదా, నాకు కూడా తెలియదు. అమ్మ వాళ్ళు అయితే పెట్టుకోరు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ పెట్టుకుంటారు కాబట్టి, నాకు పెళ్ళైంది కాబట్టి మా అత్తయ్య వాళ్ళది పాటించాలి కాబట్టి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అయినా వంచన ఉంటేనే పెట్టుకోవాలి, లేదంటే పెట్టుకోవద్దు అనడం కరెక్ట్ కాదు కదా. దేవుడికి ఎవరైనా సమానమే, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి నేను చేసిన పాయసం దేవుడికి పెట్టిన తర్వాత మేము కూడా తిన్న తర్వాత మిగిలిన పాయసం. అట్లనే కలగూర అని చెప్పిన కదా, కూరలాగా కాకుండా ఇట్లా పప్పులాగా చేసిన, కొంచెమే నాకు పాపకే కాబట్టి కొంచెమే చేసుకున్నాము. ఇంకా చెప్పినా కదా, ఇది మా సైడ్ అంటే అమ్మ వాళ్ళ సైడు. వినాయక చవితికి ఇట్లా రోలు, రోకలి, సురాయికి ఇంకా పొలం పనులు చేసుకునే ఉంటాయి కదా, కొడవళ్ళు, కలవర్లు, గొడ్డళ్ళు, వాటి కూడా పూజ చేసి నైవేద్యం పెడతారు. ఇంకా ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బుక్స్కి కూడా ఇట్లా పూజ చేస్తారనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.